మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనకి జాబ్ ఇచ్చే కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్ పర్మనెంట్గా హోల్డ్ చేసి ఉంచుకోవచ్చా? 100% నో. ఇలా మన యొక్క సర్టిఫికేట్స్ని హోల్డ్ చేసి ఉంచే అధికారం ఏ కంపెనీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ లేదు. ఇలా చేస్తే దీన్నే బాండెడ్ లేబర్ అని పిలుస్తారు. అండ్ ఈ బాండెడ్ లేబర్ అనేది ఇల్లీగల్. ఇవన్నీ తెలుసుకునే ముందు మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు మినిమం 1 year కమిట్మెంట్ ఇవ్వగలమా లేదా అనేది ఆలోచించుకుని జాయిన్ అవ్వాలి. ఎందుకు అంటే ఆ కంపెనీస్ మన కోసం మెటీరియల్ అండ్ మెషిన్ ప్లాన్ చేసుకుని ఉంచుకుంటాయి. అదే అకాడమిక్ సంబంధించిన విషయాలైతే కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కంప్లీట్గా కొన్ని సెక్షన్స్ని, టైం టేబుల్స్ని ప్లాన్ చేసుకుంటాయి. మనం మధ్యలో మానేస్తే కంప్లీట్గా ఇయర్ అంతా వాళ్ళకి వేస్ట్ అవుతుంది. అదేవిధంగా ఒక ఎంప్లాయీని మధ్యలో తీసుకొచ్చి మళ్ళీ రిక్రూట్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. అందుకనే మనం ఏదైనా జాబ్లో జాయిన్ అయినప్పుడు మనం 1 year చేయగలమా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇట్స్ ఓకే, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. లేదా ఏదైనా వేరే ప్లాన్ చేసుకున్నట్టయితే మినిమం 3 months నోటీస్ ఇవ్వడం అనేది న్యాయం. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండానే ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ మన యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ని హోల్డ్ చేసుకుని ఉంచుకుంటాయి. బట్ మీకు హోల్డ్ చెయ్యాలి అని అనిపించినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర వర్క్ చేసేవాళ్ళు తమ యొక్క శాలరీస్ కోసం కానివ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి మీ దగ్గర జాయిన్ అవుతున్నారు. వాళ్ళ యొక్క మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పెద్ద మనసు చేసుకుని వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ.